నమస్కారం ప్రైమ్ 9 కు స్వాగతం. మీ మొబైల్ కు ట్రాఫిక్ చలానా పెండింగ్ లో ఉంది, వెంటనే చెల్లించండి అంటూ SMS లేదా వాట్సాప్ మెసేజ్ వచ్చిందా? వెంటనే డబ్బు చెల్లించే ముందు ఒక్కసారి ఆగండి. ఎందుకంటే అది ట్రాఫిక్ పోలీసుల మెసేజ్ కాకపోవచ్చు. మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయడానికి సైబర్ నేరగాళ్లు వేసిన ఉచ్చు కూడా కావచ్చు. ఈ కొత్త మోసం ఎలా జరుగుతుందో, ఎలా జాగ్రత్త పడాలి ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా ట్రాఫిక్ చలానా పేరుతో కొత్త సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే PIB హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు SMSలు, వాట్సాప్స్ సందేశాల ద్వారా మీ ట్రాఫిక్ చలానా పెండింగ్ లో ఉంది, వెంటనే చెల్లించండి అంటూ నకిలీ మెసేజ్లు పంపిస్తున్నారు. ఈ మెసేజ్లలో అధికారికంగా కనిపించే లింకులు, APK ఫైళ్లు లేదా PDF అటాచ్మెంట్లు కూడా ఉంటాయి. చూడ్డానికి ఇవి నిజమైన ప్రభుత్వ వెబ్సైట్లా కనిపించినా వాస్తవానికి ఇవి సైబర్ నేరగాళ్ల ఉచ్చు. ఒక్కసారి ఆ లింక్ పై క్లిక్ చేసినా లేదా APK ఫైల్ను ఇన్స్టాల్ చేసినా మీ మొబైల్పై హ్యాకర్లకు నియంత్రణ లభించే ప్రమాదం ఉంటుంది. దీంతో మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాస్వర్డ్లు, OTPలు, ఇతర సున్నితమైన డేటా కూడా వారి చేతిలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకే SMS లేదా వాట్సాప్ ద్వారా వచ్చిన ట్రాఫిక్ చలానా లింకులపై ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయొద్దని PIB స్పష్టంగా సూచిస్తోంది. మరి నిజంగా మీపై ట్రాఫిక్ చలానా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? దానికి ఒకటే మార్గం. ప్రభుత్వ అధికారిక చలాన్ పోర్టల్ ద్వారా మాత్రమే తనిఖీ చేయాలి. సోషల్ మీడియా లేదా మెసేజ్లలో వచ్చే లింకులను నమ్మకండి. అలాగే యాప్లను ఎప్పుడు అధికారికంగా యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. తెలియని వెబ్సైట్లు లేదా సందేహాస్పద లింకుల ద్వారా APK ఫైల్ను ఇన్స్టాల్ చేయడం చాలా ప్రమాదకరం. ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఇప్పుడే చెల్లించండి లేదంటే భారీ జరిమానా పడుతుంది అంటూ అత్యవసర పరిస్థితిని సృష్టించే మెసేజ్లు వస్తే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఒత్తిడి సృష్టించడం సైబర్ మోసగాళ్ల సాధారణ వ్యూహం. ఒకవేళ పొరపాటున అలాంటి లింక్ పై క్లిక్ చేసి వ్యక్తిగత సమాచారం లేదా బ్యాంకింగ్ వివరాలు పంచుకున్నట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. గుర్తుంచుకోండి, ఒక్క క్లిక్తో మీ డబ్బు, మీ వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడొచ్చు. కాబట్టి అపరిచిత లింకులకు దూరంగా ఉండండి. అధికారిక వెబ్సైట్లను మాత్రమే నమ్మండి. సైబర్ నేరగాళ్లు ప్రతిరోజు కొత్త పద్ధతులలో ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి అప్రమత్తత అయితే మీకే అతిపెద్ద రక్షణ. ఈ సమాచారం మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మోసాల బారిన పడకుండా వారిని అప్రమత్తం చేయండి. మరిన్ని టెక్, సైబర్ సెక్యూరిటీ తాజా వార్తల కోసం ప్రైమ్ 9 సబ్స్క్రైబ్ చేసుకోండి.